హాయ్ ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను ఇప్పుడు బ్లౌజ్కి చంక పీసులు ఎలా అటాచ్ చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. మనకి ఎంత లెంత్లో కావాలో మనం చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక హ్యాండ్ కరెక్ట్గా ఉందో లేదో, అంటే ఎక్స్ట్రాగా ఏమన్నా పీస్ అటు ఇటుగా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా. కరెక్ట్గా కట్ చేసుకున్నాక ఇలా అటు ఇటు ఆపోజిట్గా మనం పీసులు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అటాచ్ చేస్తానో చూపిస్తాను. ఇలా అటాచ్ చేసుకున్నారంటే పైపింగ్ బ్లౌజ్ మీద మనం నీట్గా ఇలా ఆపోజిట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకోండి. చూసుకోండి ముందర ఎలా అటాచ్ చేస్తే మీకు చంక పీసులు అనేది మీకు కన్ఫ్యూజ్ లేకుండా వస్తుందో చూసుకోండి. ఇలా ఆపోజిట్గా వేసుకోవాలి. ఇలా ఆపోజిట్గా వేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ సారి నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ అండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా పైన కూడా అంచు వెమ్మడే ఒక కుట్టు వేసుకోండి. మీరు అటాచ్ చేశారు కదా క్లాత్, ఆ క్లాత్ పైన నీట్గా అంచు వెమ్మడే అటాచ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోండి. నేను మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్దామని చూస్తున్నానని మీరు కూడా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా నేర్చుకోండి. ఇలా అటాచ్ చేసుకున్నాం కదా. ఇలా అటాచ్ చేసుకున్నాక హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. ఒకసారి చూసుకొని ఎగుడు దిగుడుగా వస్తుంది కదా, నీట్గా కట్ చేసుకోండి. కరెక్ట్గా డాట్ పెట్టుకున్నాం కదా, మధ్య డాట్ నుంచి ఇలా చూసుకొని ఇలా కట్ చేసుకోండి. కరెక్ట్గా ఇలా కట్ చేసుకున్నారంటే చంకలో అనేది ప్లస్ గుర్తు అనేది వస్తుందండి. బాగా నీట్గా వస్తుంది. ప్లస్ గుర్తు వచ్చిందంటే బ్లౌజు బాగా అద్దినట్టు కుదిరినట్టేనండి. ఇప్పుడు పైపింగ్ వేసి మనం చంక పీసులు ఎలా కుట్టుకుంటా మనం పై క్లాత్ ఎలా అటాచ్ చేసుకుంటున్నాము నేర్చుకుంటున్నాము. ఈ పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ వేయడం ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశానండి. ఒకసారి చెక్ చేసుకోండి. అందుకని నేను దీని గురించి చెప్పట్లేదు. పైపింగ్ గురించి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఈజీగా అర్థమయ్యే పద్ధతిలోనే నేను చూపిస్తున్నానండి. ఇలా మెయిన్ పీస్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకోండి. ఇది వాళ్ళు ఏం చేశారంటే చీరలో బ్లౌజ్ పీస్ అనేది వాళ్ళు తెలియకుండా కట్ చేసుకున్నారండి. బ్లౌజుకు సరిపడా కట్ చేయకుండా చాలా తక్కువగా కట్ చేసి క్రాస్గా లాగేసి ఇచ్చేశారు. మీరు జాగ్రత్తగా స్టిచ్ చేసి ఇవ్వండి, మాకు అర్థం కాలేదు ఇలా కట్ చేసుకున్నామని చెప్పి. అందువల్ల చాలా ముక్క అనేది అటాచ్ చేయాల్సి వచ్చింది. ఇలా వేసుకోవాలి. చాలకుండా క్లాత్ ఇచ్చేసరికి చీరలో కొంచెం తీసి అటాచ్ చేయండి అని అన్నారు. కట్ చేసి వేసాను. కానీ ఫ్రంట్ పార్ట్ వేసాను. మళ్ళీ హ్యాండ్స్కి వేస్తే బాగోదు కదా, ఒక హ్యాండ్ అలాగా ఒక హ్యాండ్ ఇలాగా వస్తే బాగోదని చెప్పి నేను ఫ్రంట్ పార్ట్కి అయితే కనపడదు కదా అలాగ వేసాను. మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇలా పైకి తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్కి వెళ్ళి.
ఇలా వేసుకున్నారంటే పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. క్రాసులు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. క్రాస్ వచ్చిందంటే బ్లౌజ్ మొత్తం హ్యాండ్ అనేది తిరిగిపోతుంది. కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి. ఇలా పైన క్రాస్ లేకుండా చూసుకొని పై క్లాత్ సదరం చేసుకుంటా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్కి మళ్ళీ క్లాత్ అతకాలి కదా, ఇప్పుడు అటాచ్ చేసుకుందాం. ఈ అటాచ్ చేసుకునేది కూడా ఎలాగో చూడండి. ఇలా తీసుకొని కరెక్ట్గా ఖర్చులకి అటు ఇటు చూసుకోండి. మీరు చూసుకొని కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం పిగిలినట్టు అయ్యి క్లాత్ అనేది లైనింగ్ కనపడుతుంది. కనపడకుండా జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు అటు పెట్టుకోవాలండి. ఎందుకంటే మడత వేసుకోవాలి కదా, అలా మడత వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ వేసి ఉన్నాం కదా. ఇప్పుడు ఇటు తిప్పుకొని పైపింగ్ అమ్మటగా ఒక కుట్టు వేసుకోండి. చాలా కరెక్ట్గా వస్తుంది ఇలా వేసుకుంటే. ఇలా చంక పీసులు వేసినప్పుడు చంకలో అనేది ఉగ్గులు వస్తా ముడతలుగా ఉంటుంది కదా, ఇలా వేసుకున్నారంటే ఆ ముడత అనేది రాదండి. క్లాత్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకొని ఇటువైపు పైపింగ్ ఉంది కదా, ఇటు కూడా ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. మడత వేసుకున్నాను కదా ఇందాక స్టిచ్ చేసేటప్పుడు, ఆ మడత ప్రకారం పైపింగ్ వేసాం కదా, ఆ థ్రెడ్ అమ్మటగా ఒక కుట్టు వేసుకోండి. పైపింగ్ కూడా కనపడుతుంది. చాలా నీట్గా వస్తుంది. నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో, మీకు కనపడుతుందా పైపింగు. ఇలా మళ్ళీ ఒక పైన ఒక కుట్టు వేసుకోండి పై క్లాత్ మీద. కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోండి. ఇటువైపు కూడా అలాగే క్లాత్ అటాచ్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఒకసారి హ్యాండ్ చూసుకోండి. మడత పెట్టుకొని చూసుకున్నారంటే మీకు హ్యాండ్ కరెక్ట్గా వచ్చిందా లేదో తెలుస్తుంది. చూడండి ఎలా వచ్చిందో, నీట్గా వచ్చింది కదా. ఇటువైపు కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే మెయిన్ క్లాత్ని తీసుకొని కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని ఇటువైపు కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. నేను అటాచ్ చేయటం ఇటు కూడా చూపిస్తాను. ఒకసారి మీకు అర్థమవుతుందని ఇటు కూడా స్టిచ్ చేసి చూపించాను. ఇటువైపు ఇలాగా అటాచ్ చేసుకోవాలండి. ఇలాగే మడత వేసుకుంటూ ఆపోజిట్గా వస్తుంది. ఇటువైపు ముందలగానే మడత వేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకొని పై క్లాత్ మీద కూడా ఒక కుట్టు వేసుకోవాలి. అంచు వెమ్మటే కుట్టు రావాలండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా మడత వేసుకొని కరెక్ట్గా పైపింగ్ అమ్మటగా ఒక కుట్టు వేసుకోండి.
కుట్టు వేసుకొని లైనింగ్ క్లాత్కి కూడా అటాచ్ చేస్తూ ఒక కుట్టు వేసుకోండి. ఎక్కడైనా స్టిచ్చింగ్ మొదలు పెట్టబోయేటప్పుడు రఫ్ చేయండి. ఇలాగా ఒక కుట్టు వేసుకోండి. ఒక కుట్టు వేసి ఎక్స్ట్రా పీసు మెయిన్ పీస్ ఉంది కదా, అది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. అలాగే మీకు ఏ వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని ఇప్పుడు ఇలా చూసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎలా వచ్చింది, నీట్గా వచ్చిందా లేదా మీరే చెప్పండి. చాలా నీట్గా వస్తుందండి. ఇలా కనుక మీరు అటాచ్ చేసుకుని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది. అలాగే మీకు ఏ వీడియోలు కావాలో చెప్పండి. ఇలా చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా వచ్చిందో చూడండి. హ్యాండ్ అనేది అతికేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నన్ను కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను ఏదన్నా వీడియో పెడితే కాస్త చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని నేను రోజుకొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. బ్లౌజెస్ అన్ని మోడల్స్ స్టిచ్ చేస్తానండి. నేను రోజుకొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.